వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు లక్ష్మణ్ అన్న. నేను నా పెస్తపురం లక్ష్మణ్ నా పేరు. నేను స్థానికంగా ఉంటా. గత 35 సంవత్సరాల కింద నాకు చిన్నగా గుడి చిన్నగా ఉండే. ఇక అందరూ స్థానిక ఎమ్మెల్యే మన దేవిరెడ్డి సుధీరెడ్డి గారు, మన అంతల రాజారెడ్డి గారు, మన కార్పొరేటర్ సురేందర్ యాదవ్ గారు, పెద్దలు అందరి అనుక్షణంలో అందరి దగ్గర పోయి మేము చందాలు వసూలు చేసుకొని చిన్న గుడిని పెద్ద విధంగా చేసుకున్నాం. అందరూ మన విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరి ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. అన్ని విధంగా అనుకున్న కోరికలు ఈడ అమ్మవారు మన బంగారు మైసమ్మ అనుకున్న కోరికలు నెరవేరుస్తుందని అందరికీ తెలిసింది. చిన్న గుడిని కాస్త అందరికీ తెలియజేసుకొని చందాల రూపంలో పెద్ద గుడిగా చేసుకున్నాం. 35 సంవత్సరాల నుంచి ఉంటున్నది. స్థానికంగా వీళ్ళందరికీ తెలుసు అమ్మవారి పవర్ ఏంటంటే అందరికి కనిపిస్తుంటుంది, చేస్తుంటుందని అన్ని విధాలుగా చెప్తుంటే కూడా అందరు గుడి కట్టుదామని ఒక చిన్న ఉన్నప్పుడు ఒక నారెల్లమ్మ అనేసి ఒక అమ్మ ఉండే, పెద్ద మనిషి చనిపోయింది. ఇప్పుడు అందరిలో ఇప్పుడమ్మ చంద్రకళ అనేసి ఒక ఆమె వచ్చేసి ఇక స్థానికంగా మన ఎమ్మెల్యే గారి ద్వారా, మన కార్పొరేటర్ ద్వారా, రాజారెడ్డి అన్న ద్వారా, మన డివిజన్ ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ ఇన్ఛార్జ్ రాజారెడ్డి అన్న, అనంతల రాజారెడ్డి అన్న గారు అందరి పెద్దల సమక్షంలో అందరి చందాల ద్వారా మన గుడికి స్థానికంగా అందరు భక్తులందరూ మనకి అందరి సహకారంతో మేము గుడి నిర్మాణం జరిగింది. ముందు కార్యక్రమాలు ఎలాంటి విధంగా అంటే పూజలు రెగ్యులర్గా పూజలు చేయాలి. భక్తులకు ఏంటంటే ముఖ్యంగా అమ్మవారి దగ్గర వచ్చి అనుకున్నది కోరికను కోరుకుంటే నిలదీసి అమ్మవారు అట్లాంటివి చాలా జరిగినాయి. కాబట్టి చాలామంది భక్తులు చాలామంది వచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి మొదటిసారి చాలా సంతోషంగా అంగవైభవంగా జరిగింది. నులబండ ప్రజలందరూ, నులబండ గ్రామస్తులు, గుడి అందరికి సంబంధించింది. మీ గుడికి చైర్మన్ తర్వాత మేము ట్రెజరర్, మేము కొత్తగా ఈ కమిటీకి ఏర్పాటు చేసుకున్నాము. 30 సంవత్సరాల కింద గుడి చిన్నగా ఉన్నది. నారెల్లమ్మ అని చెప్పేసి మన చైర్మన్ గారు చెప్పారు, మా నాన్నమ్మ అప్పుడు తీసుకొచ్చింది. తర్వాత ఇక ఎక్కడక్కడ బిజీగా ఉండి గుడిని అక్కడ వరకే నిర్మాణం ఉండే పెద్దగా చేసుకోవాలని ఈ ఒక 1 ఇయర్ నుంచి మేము గట్టిగా నిర్ణయించుకొని ఒక కమిటీ వేసుకొని అందరి సహకారం ఉండాలని చెప్పేసి కాలనీ అందరి ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ వాళ్ళ సహాయంతో వాళ్ళ దగ్గర కూడా పోయి మేము చందాలు వసూలు చేసి ఈ గుడి నిర్మాణం మేము ఎలా అయితే జరగాలనుకున్నామో అలాగంటే కొంచెం మంచిగానే జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇందాక అమ్మవారు కూడా చెప్పారు, అది కూడా అమ్మవారు కూడా సంతోషంగా ఉందని చెప్పేసి అన్నారు. మాకు అది ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. ఈ నిర్మాణానికి సహకరించిన కాలనీవాసులకు, మా యొక్క పెద్దలకు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క ఈ కమిటీ అందరూ సహకరించినందుకు కూడా స్పెషల్గా అందరికీ చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగుంటాయి. ఈ గుడి నిర్మాణం కాలనీ అందరికీ ఇంకా మంచి జరగాలని అమ్మవారి దగ్గర కోరుకుంటూ నిర్మాణం దగ్గర ఎటువంటి పనులు ఆగకుండా ఇలా 3 సంవత్సరాలు ఇలా చేయాలి. మొదటిసారి జరిగింది కాబట్టి ఇలా జరిగిన దానికి ఇంకొంచెం ఎక్కువ పండుగ జరగాలని, అందరికీ ఇంకా ఎక్కువ మందికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.